అండి అందరికీ ఈ రోజు మనం నేర్చుకోబోతున్నది గుర్తింపు గణన, పొదుపు గణన, ప్రజ్ఞాలబ్ధి, స్మృతి, విస్మృతి. వీటికి సంబంధించినటువంటి సమ్స్ వస్తున్నాయి కదా! మరి ఈ సమ్స్ ఒక్కటి కూడా మనం మిస్ అవ్వకుండా ఏ సమ్ వచ్చినా ఈజీగా చేసేటట్లుగా ఈ వీడియో అనేటటువంటిది మీకు అందించడం జరిగింది. ఫస్ట్ వన్ గుర్తింపు. గుర్తింపు అంటే దాని గురించి చూద్దాం. ఇది స్మృతి రకాలలో ఇది ఒకటన్నమాట. స్మృతిలో రకాలున్నాయి కదా! రెడెంటివ్ క్రియేటివ్ స్మృతి, పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం. పునరభ్యసనమే పొదుపు గణన అన్నమాట. మనం ఇక్కడ గుర్తింపు గణన గురించి, పొదుపు గణన గురించి, ప్రజ్ఞాలబ్ధి గురించి, స్మృతి, విస్మృతి ఈ 4 అంశాల గురించి మనం బిట్స్ అనేవి తెలుసుకోబోతున్నాం. అంటే సమ్స్ ఏమైనా ఉంటే చేయగలగడం. సో ఇక్కడ మనకి గుర్తింపు గురించి స్మృతిలో ఇది ఒక రకం కాబట్టి గుర్తింపు అంటే ఒకసారి చూద్దాం. గుర్తింపు అంటే ఏంటంటే విద్యార్థి పూర్వం నేర్చుకున్నటువంటి దానిని గుర్తించడం. విద్యార్థికి పూర్వం నేర్చుకున్నటువంటి అంశాలతో పాటు కొన్ని కొత్త వాటిని చూపిస్తే అప్పుడు విద్యార్థి పూర్వం నేర్చుకున్న వాటిని కూడా గుర్తించవలసి ఉంటుంది. దీనినే గుర్తింపు అంటారు. అంటే పాతది గుర్తించడమే గుర్తింపు. అయితే ఇక్కడ గుర్తింపు గణనకి సూత్రం ఏంటంటే మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100. మనము ఇట్లా ఆన్సర్ వెయ్యొచ్చు లేదా ఒప్పులెన్ని అంటే ఒప్పులు కావాలన్నా గానీ మొత్తం నుండి తప్పులు తీస్తేనే కదా ఒప్పులు వస్తుంది. లేదా ఒక్కొక్కసారి బిట్లో మనకి ఏమిస్తాడంటే ఒప్పులు అని డైరెక్ట్ గా బిట్ ఇచ్చేస్తాడు. ఇన్ని ఒప్పులు అని ఇచ్చేస్తాడు. అన్నప్పుడు మనకి డైరెక్ట్ గా ఈ సూత్రం యూజ్ అయిపోతుంది. మొత్తము మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100 లేదా ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 ఇట్లా. అయితే ఇప్పుడు సమ్ అనేటటువంటి చూద్దాం. ఒక విద్యార్థికి చూపించినటువంటి 20 కార్డులలో 15 కార్డులను మాత్రమే గుర్తించగలిగితే ఆ విద్యార్థి యొక్క గుర్తింపు గణన ఎంత? చూడండి మొత్తం ఎన్ని కార్డులు? 20 కార్డులు. 20 కార్డుల్లో 15 మాత్రమే గుర్తించాడు. చూడండి మొత్తం కార్డుల్లో 20 కార్డుల్లో 15 మాత్రమే గుర్తించాడు. అయితే ఆ విద్యార్థి యొక్క గుర్తింపు గణన. మనకి ఇక్కడ ఏమిచ్చారు అనుకుంటున్నారు? ఏవైతే గుర్తించాడో అదే ఒప్పులు అని అర్థం. అంటే ఇక్కడ మనకి ఒప్పులు ఎంత ఇచ్చినట్లు? 15 అనేటటువంటిది ఇచ్చారు. 15/20 అంటే మొత్తము ఇంటూ 100. ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 అన్నమాట. గుర్తించాడు అంటే అదే ఒప్పులు అని అర్థం. చూడండి అంటే ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 అంటే 75% అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక విద్యార్థికి చూపించినటువంటి 20 కార్డుల్లో 15 కార్డుల్ని గుర్తించలేకపోయాడు ఇట్లా ఇచ్చారనుకోండి. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చినట్లు? తప్పులు ఇచ్చినట్లు అర్థం. తప్పులు అలా గుర్తుపెట్టుకోండి. గుర్తించలేకపోయాడు. అయితే ఆ విద్యార్థి యొక్క గుర్తింపు గణన ఎంత? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? మొత్తం ఇచ్చారు, తప్పులు ఇచ్చారు. మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100 అంటే 20 మైనస్ 15/20 ఇంటూ 100 అంటే 5/20 ఇంటూ 100 అంటే ఎంత వస్తుంది? 20% అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. ఒక వ్యక్తి డిఎస్సి ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి 150 ప్రశ్నలకు గాను 120 సరైన సమాధానాలు ఇచ్చాడు. అంటే సరైన సమాధానాలు ఇచ్చాడంటే ఏంటి? ఒప్పులు ఇచ్చినట్లు. అంటే కరెక్ట్ అయినవి అని అర్థం. అతని యొక్క గుర్తింపు గణన. అప్పుడు ఏమవుతుంది? ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. సో 80% అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. మరి 20 ప్రశ్నలకు గాను 2 మాత్రమే సరైన సమాధానాలు ఇస్తే చూడండి 20 ప్రశ్నలకు గాను 2 మాత్రమే సరైన సమాధానాలు ఇచ్చాడు అంటే ఇక్కడ ఒప్పులు అని అర్థం. అంటే ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 అంటే 2/20 ఇంటూ 100 సో 10% అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. మీకు అర్థమైంది కదా? ఒప్పులు ఇస్తే ఎట్లా రాయాలి, తప్పులు ఇస్తే ఎట్లా రాయాలి గుర్తింపు గణనలో. కానీ మనకి గుర్తింపు గణనలో ఇక్కడ ఏమిస్తారంటే ఒక్కొక్కసారి ఒక విద్యార్థికి చూపించినటువంటి 20 కార్డులలో ఒక 2 రోజులు పోయిన తర్వాత 15 కార్డులను మాత్రమే గుర్తించాడు ఎట్లా అంటారు? అక్కడ 2 రోజులు పోయాయి, నెల రోజులు పోయాయి, ఒక సంవత్సరం గడిచింది అవన్నీ మనకు అనవసరం. అక్కడ ఎన్ని కార్డులలో ఎన్ని గుర్తించారు లేదా ఎన్ని గుర్తించలేకపోయారు అదే మనకు అవసరం. అక్కడ 30 రోజులు 20 రోజులు అంటే మనకు కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా ఇస్తారు. అవేవి మనం పట్టించుకోవాల్సిన లేదు. అక్కడ ఎన్ని కార్డులలో ఎన్ని గుర్తించాడు లేదా ఎన్నింటికి ఎన్ని చేశాడు, ఎన్ని గుర్తించుకోగలిగాడు లేదా ఎన్ని గుర్తించలేకపోయాడు అదే మనకు అవసరం. గుర్తింపు అంటే పాతది తనకి ఎంత గుర్తుంది అది మాత్రమే. ఎంత గుర్తుంది తప్ప ఎంత కాలం అనేటటువంటిది మనకు సంబంధం లేదు. విస్మృతి, స్మృతి దగ్గర మాత్రమే మనకు కాలం ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ కాలం ప్రాధాన్యత ఏమీ ఉండదు. ఓకే అండి.
నెక్స్ట్ వన్ చూద్దాం. పొదుపు గణన. పొదుపు గణన అనేటటువంటి దాన్ని మరి తెలియజేసిన వారెవరు? హెబ్బింగాస్. సూచించిన వారు హెబ్బింగాస్. ఒక విషయాన్ని అభ్యసించిన తర్వాత కాల వ్యవధి వలన అందులో కొంత భాగం మర్చిపోతాం. అయితే కొంత దారంలో ఉంటుంది. తిరిగి ఆ విషయాన్ని పూర్తిగా అభ్యసించడాన్నే పునరభ్యసనం అంటారు. అంటే ఫస్ట్ ఒక విషయాన్ని నేర్చుకుంటాం. ఒక పద్యాన్ని ఇట్లా నేర్చుకున్నాం అనుకోండి. ఒక కొద్ది రోజులు పోయిన తర్వాత మరుసటి రోజే అనుకోండి, ఆ పద్యాన్ని కొంచెం గజిబిజిగా మర్చిపోతాం. మళ్ళీ లేదా అక్కడికొక 4 రోజులు పోయిన తర్వాత ఇంకా గజిబిజిగా ఏమీ గుర్తుండలేనన్నట్టు అనిపిస్తది. కానీ ఆ 4 రోజు నాడు మనం నేర్చుకునేటప్పుడు ఎట్లా అర్థమవుతుంటది అంటే, ఆ! సరే ఇది కొంచెం నాకు గుర్తుందే అన్నట్టట్లుగా అనిపిస్తది. అంటే మనకి ఆ పద్యం ఫస్ట్ రోజు చదివేటప్పుడు మనకి ఎంత ఎక్కువ టైం తీసుకుంటదో, ఆ 4 రోజు చదివేటప్పటికి మనకంత ఎక్కువ టైం ఏం తీసుకోదు. కొంచెం తక్కువ టైంలోనే మనం అది వేగం నేర్చుకుంటాం. అంటే పునరభ్యసనం జరిగింది. అంటే పునరభ్యసనం చేసేటప్పుడు మనకక్కడ సమయం అనేటటువంటిది తగ్గింది. మనం రెండవసారి నేర్చుకోవడాన్నే పునరభ్యసనం అంటారు. రెండవసారి నేర్చుకోవడాన్ని పునరభ్యసనం అంటారు. మరి ఆ రెండవసారి నేర్చుకోవడానికి మనకి సమయం తగ్గింది కదా! అంటే ఆ పునరభ్యసనానికి టైం తగ్గింది కదా! దానినే మనం పొదుపు గణన అంటారు. ఆ పద్ధతిని పూర్తిగా ఆ విషయాన్ని పూర్తిగా అభ్యసించడాన్ని పట్టేటటువంటి ప్రయత్నాల సంఖ్య అనేది తగ్గింది కదా! ఎంత ప్రయత్నాల సంఖ్య అనేది తగ్గింది కదా! దాన్నే పొదుపు పద్ధతి, పొదుపు గణన అని అంటాం. అయితే ఈ పొదుపు గణనకి సూత్రం ఏంటంటే, ఫస్ట్ అసలు ప్రయత్నాలు. ఆ పద్యం నేర్చుకోవడానికి నీకు ఫస్ట్ రోజు ఎన్ని ప్రయత్నాలు పట్టిందో అది అసలు ప్రయత్నాలు. మైనస్ 4వ రోజు నాడు ఎన్ని ప్రయత్నాల్లో నేర్చుకున్నావు? అది. పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 దీని యొక్క సూత్రం. ఇప్పుడు చూసుకున్నట్లయితే పొదుపు గణనకి సూత్రం అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇప్పుడు చూద్దాం. ఒక విద్యార్థి ఒక పాఠాన్ని అభ్యసించడానికి 40 గంటల సమయం పట్టింది. మళ్ళీ రెండవసారి అదే పాఠాన్ని పునరభ్యసించడానికి 20 గంటల సమయం పట్టింది. అయితే ఆ విద్యార్థి యొక్క పొదుపు గణన. మనకేంటి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు అంటే రెండవసారికి పట్టిన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 ఇంతే కదా! సో 20/40 ఇంటూ 100. 20/40 ఇంటూ 100. ఇప్పుడు ఈ 0కి 0 పోయింది. 2 1 జా 2 2 జా 2 1 జా 2 50 జా. సో 50% ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రమ ఒక పద్యాన్ని 10 సార్లు చదివి నేర్చుకుందంట. 10 సార్లు చదివితే గాని తనకు రాలేదు. మళ్ళీ తిరిగి 15 రోజుల తర్వాత 4 ప్రయత్నాల్లోనే నేర్చుకుందంట. ఇక్కడ ఎన్ని రోజుల తర్వాత అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. గుర్తింపు గణనకి అవసరం లేదు. పొదుపు గణనకు కూడా ఎన్ని రోజులనేది అవసరం లేదు. అయితే ఎన్ని ప్రయత్నాలలో నేర్చుకున్నారు అనేటటువంటిదే మనకి ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ 10 సార్లు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే 6/10 ఇంటూ 100. సో ఇక్కడ 0, 0 కట్ అయితే 60% అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. ఇట్లా మనం చేసుకోవాలి. అర్థమవుతుంది కదండీ! నెక్స్ట్ వన్. అంటే ఇక్కడ చూడండి. నేర్చుకుందా? నేర్చుకోలేదా? ఇక్కడ అడిగేది చూడండి. నేర్చుకుంది ఇట్లానే మనకి ఎక్కువ కనిపించేసేలా ఇవ్వరు. టెట్‌కైతే అంత డెప్త్‌గా ఏమి ఇవ్వరు. ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞాలబ్ధి సంబంధించి ఒకసారి చూస్తే, ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ప్రవేశపెట్టిన వారు విలియం స్టర్న్. ప్రజ్ఞాలబ్ధికి సూత్రం ఏంటి? మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 అనేటటువంటిది ప్రజ్ఞాలబ్ధి యొక్క సూత్రం. మానసిక వయస్సు శారీరక వయస్సులో సగం అయితే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? మానసిక వయస్సు అనేటటువంటిది శారీరక వయస్సులో సగం అయితే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? చూడండి ఇప్పుడు శారీరక వయస్సులో సగం అవ్వాలి. అంటే అసలు యాక్చువల్‌గా శారీరక వయస్సు అనేది 2 అనుకున్నాం అనుకోండి. మానసిక వయస్సు ఏంటి? శారీరక వయసులో సగం కదా! మానసిక వయస్సు ఎంతవుతుంది? శారీరక వయసులో సగం అంటే 1 అవుతుంది. అప్పుడు మానసిక వయస్సు 1 అయినప్పుడు, శారీరక వయస్సు 2 అయినప్పుడు, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 అంటే 50% అనేది రైట్ ఆన్సర్. ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సు శారీరక వయస్సులో సగమైతే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి 50% అనేది రైట్ ఆన్సర్. అంటే ఇట్లా అది ఒక బేసిక్ క్వెషన్ ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వెషన్ అందుకే మీకిచ్చాను. నెక్స్ట్ వన్ మానసిక వయస్సు 8 సంవత్సరాలు, శారీరక వయస్సు 6 సంవత్సరాలు అయితే ప్రజ్ఞాలబ్ధి. మనకి ఇక్కడ సంవత్సరాలు డైరెక్ట్‌గా ఇచ్చేసి నెలలు అనేటటువంటిది ఇవ్వకపోతే అది చాలా ఈజీ అండి. సంవత్సరాలు ఇచ్చేసి నెలలు ఇవ్వలేదనుకోండి అది మనకి చాలా ఈజీ అవుతుంది.
ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే దీన్ని డైరెక్ట్‌గా మనకి ఇలా ఇయర్స్ ఇచ్చారు. నెలలు ఇవ్వలేదనుకోండి. అప్పుడు మనం నెలల్లో కట్టాల్సిన అవసరమే లేదు. ఏం చేయొచ్చు? మనకి మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 అనేటటువంటిది వేయండి. అప్పుడు 2 4 జా కట్ అవుతుంది. 2 3 జా కట్ అవుతుంది. నెక్స్ట్ 3 1 జా 33.3 ఇట్లా వస్తుంది. మరి 33.3 ఇంటూ 4 మనం ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తే ఇదే వస్తుంది ఆన్సర్. సో, మనకి నెలల్లోనికి మార్చాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కొక్కసారి నెలలు అనేది ఇచ్చారనుకోండి, అప్పుడు మనం నెలల్లోనికి మార్చాల్సి ఉంటుంది. 8 సంవత్సరాల విద్యార్థి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు వారి యొక్క చూడండి 8 సంవత్సరాల విద్యార్థి 8 సంవత్సరాలు పూర్తి చేసేసి 9 సంవత్సరాల వారి యొక్క 2 కృత్యాలను కూడా చేసినట్లయితే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఇట్లా ఇచ్చారనుకోండి. 8 సంవత్సరాలతో పాటు 9 సంవత్సరాల వారి యొక్క 2 కృత్యాలను కూడా చేశారు. ఇట్లా ఇచ్చేటప్పుడు మనం నెలల్లోనికి మార్చాలి. ఇప్పుడు 8 సంవత్సరాల విద్యార్థి యొక్క శారీరక వయస్సు ఎంతవుతుందంటే 96 నెలలు అవుతుంది. మరి మానసిక వయస్సు ఎలా కన్సిడర్ చేస్తామంటే 8 ఇంటూ 12 96. నెక్స్ట్ 9 సంవత్సరాల దాంట్లో నుంచి మరి 2 కృత్యాలు చేశారు కదా! ఒక కృత్యానికి 2 చొప్పున వేసుకొని 2 ఇంటూ 2 4 నెలల కింద వేయాలి. అప్పుడు మనకి 100 నెలలు అనేటటువంటిది వచ్చింది. అప్పుడు 100/96 ఇంటూ 100 మనకి మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 ఇట్లా చేసినప్పుడు మనకి 625/6 అనేటటువంటిది వస్తుంది. అంటే 4తో మల్టిప్లికేషన్ చేయండి. 25 425 జా 4 4 1 జా 4 4 2 జా 8 4 4 జా 20 4 జా 16 ఇట్లా వచ్చింది. సో, మనం ఒకటొకటి ఇట్లా కట్ చేస్తున్నా గాని 625/6 వస్తుంది. సో, 104.6 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. మనకిట్లా వస్తుంది. నెక్స్ట్ వన్ చూస్తే స్మృతి, విస్మృతి. స్మృతి, విస్మృతి అంటే మనకి ప్రజ్ఞాలబ్ధి ఇట్లా కట్టమనేటప్పుడు చూడండి 9 సంవత్సరాల వారి యొక్క 2 కృత్యాలను కూడా చేశారు. ఇట్లా ఇచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ 9 సంవత్సరాలనేటటువంటిది మనం పరిగణనలోకి తీసుకోకూడదు. అంటే నెక్స్ట్ సంవత్సరానికి సంబంధించి ఎన్ని కృత్యాలు చేశారనేటప్పుడు 2/2గా వేసుకోవాలన్నమాట. దీనికి ఒక కృత్యానికి 2 చొప్పున 2 కృత్యాలు కాబట్టి 2/2 4 నెలల కిందన వేసుకోవాలి. అప్పుడు 96 నెలలు, 4 నెలలు మొత్తం 100 నెలలనేది అవుతుంది. నెక్స్ట్ వన్ స్మృతి, విస్మృతి. స్మృతి, విస్మృతి ఈ బాక్స్ నుంచి మనకి బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి తెలుసుకోండి. అభ్యసించిన తర్వాత కాలం 20 నిమిషాల తర్వాత మనం ఎంత గుర్తుంటుంది అంటే 53% గుర్తుంటే ఎంత మర్చిపోతాం? మీకు ఈ ఒక్కటి వైపుది గుర్తుపెట్టుకుంటే రెండో వైపుదే ఆటోమేటిక్‌గా 2 కలిపి 100 అవ్వాలి. ఈ 2 కలిపితే 100 అవ్వాలి కాబట్టి ఒక వైపుది గుర్తుంటే రెండో వైపుది మనం దాంట్లో 100లో నుంచి తీసేస్తే వచ్చేస్తది. కానీ ఒక వైపుది స్మృతి ఎంత అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. అప్పుడు విస్మృతి ఎంత అనేది మీకు తెలిసిపోద్ది. 20 నిమిషాలకి మనకి 53% గుర్తుంటే 47% మర్చిపోతాం. 2 రోజుల తర్వాత 31% గుర్తుంటే 69% మర్చిపోతాం. 15 రోజుల తర్వాత 25% గుర్తుంటే 75% మర్చిపోతాం. 31 రోజుల తర్వాత 22% గుర్తుంటుంది. 78% మర్చిపోతాం. ఈ విధంగా అంటే 15 రోజులకి మనకెంత గుర్తుంటుందంటే పావు వంతు మాత్రమే గుర్తుంటుంది. పావు వంతు 15 రోజుల తర్వాత. 20 నిమిషాల తర్వాత 53% గుర్తుంటుంది. మనకి ఏదో ఒక కీ పాయింట్‌తో మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోద్దన్నమాట. ఓకే అండి.